వెల్కమ్ టు వర్తియార్స్. మీరు చూసిన సైట్ వచ్చేసి ఎకరా మార్గుంటాలండి. ఇది ప్యూర్ రెడ్ సాయిల్ బిట్ అండి. ఇది మొత్తం కుంకుమన్నట్టు ఉంటుంది. ఈ చెట్లు కూడా వాళ్ళు అమ్మేసిరండి. చెట్లు కూడా తీసేస్తారు. ఈ మొత్తం చింత చెట్లు ఉన్నాయి దీంట్లో. ఈ చెట్లు కూడా వాళ్ళు మొత్తం తీసేపిచ్చారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఉంచుకోవడానికి కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆయన తీసేద్దామని తీసేస్తా అంటుండు. మొత్తం మీకు ల్యాండ్ మాత్రం బాగుంటుందండి. ఇది మొత్తం ల్యాండ్ పొడుగుంటుంది. అక్కడ దాకా మొత్తం ఆ చింత చెట్ల లాస్ట్ చివరి చింత చెట్ల దాకా ఉంటుంది. ఇది మనకు బీటీ రోడ్కి చూసుకుంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలికి ఉంటుందండి. 1 కిలోమీటర్ మనకు మట్టి రోడ్ ఉంటుంది. రోడ్ కూడా బాగానే ఉంటుంది. మట్టి రోడ్ కూడా మనకు అది హార్వెస్టర్తో 21-20 ఫీట్ల లెంత్ ఉంటుందండి. ఇట్లా ఎలాంటి పుట్టుకపు రౌతు కూడా లేదు. ఇలా అక్కడ చివరి చింత చెట్టు వరకు ఉంటుందండి. ఇది మన హైవేకి చూసుకుంటే 2.5-3 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటుంది. ఇది సిద్దిపేట సిరిసిల్ల పోయే హైవే రోడ్. ఇది మన దగ్గరలో ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఇది నారాయణరావుపేట మండల్ కిందికి వస్తుంది. డిస్టిక్ మనకు సిద్దిపేట వస్తుంది. ఇక్కడ వరకు ఎనఫ్. ఇట్లా ఇప్పుడు ఊతలు ఉంటుంది ల్యాండ్. ఇది ఎకరానికి మనకు 20 లక్షలు చెప్తున్నానండి. ఎకరానికి 20 లక్షల లెక్కలు చెప్తుండు. ఎకరానికి 20 లక్షలు మంచి రేటే. అది మనకు తక్కువలో వస్తుంది. మళ్ళీ హైవేకి దగ్గర ఉంటుంది. అన్ని విధాలుగా ల్యాండ్ బాగుంటుందండి. ఇందులో ఒక బావి ఉంది. అది వీళ్ళు 4 అన్నదమ్ములు ఉంటారు. ఒక పుత్ర బావి ఉంది. అది దాంట్లో కూడా మనకు కొంచెం పాలు వస్తుంది. బావిలు ఎప్పటికీ ఫుల్ వాటర్ ఉంటాయి. ప్రతి కాలంలో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మొత్తం చింత చెట్లు ఉన్నాయి. ఇవి వీళ్ళు అమ్మిరట, మొత్తం కొట్టేస్తారట. ఇవన్నీ చింత చెట్లే. మనకు ఒకవేళ కావాలంటే అర్జెంటుగా చెప్తే ఆపమన్నా ఆపుతారు. చింత చెట్లు ఇట్లే కొట్టేయకుండా ఆపమన్నా ఆపుతారు. ఇది మొత్తం చింత చెట్లే. మనకు ఇంత తక్కువలో ఇది దగ్గరలో అవైలబుల్ ఉంది కాబట్టి సిద్దిపేటకు కూడా మనకు దగ్గరనే ఉంటుంది. ఇది మరి లాంగ్ అనేది ఉండదు. ఒక 20-21 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కావచ్చు. ఈ ఫస్ట్ మాడి చిన్నగా వరేసిండు. ఒకటే మాడి వరేసిండు. చిన్న ఉంటుంది. ఈ మాడి వరేసిండు.